ఎందుకు వచ్చారా బాబా అసలు తీద్దా గురించి వివరాలు చెప్పండి స్వామి. ఈ కొంప దగ్గర ఇరుక్కున్నారు. ఏడుపుల శబ్దాలు కూడా వినిపించినాయి స్వామి ఆ కొంపలో. ఆ కొంపలో ఒకడు ఉన్నాడు. ఎవడాడు స్వామి? భైరవుడు. దాంట్లో మళ్ళీ ఇంకొకడు కాల భైరవుడు ఉన్నాడు. కొంప గురించి వివరాలు చెప్పండి స్వామి. కూర్చోనైనా 15వ శతాబ్దం నాటి కథ. భైరవుడు అని కొన్ని రాజుల వల్ల యుద్ధం జరిగి ఇదంతా దెయ్యాల కొంప కింద మారింది. అప్పటి నుంచి ఇంట్లోకి ఎవరొత్తారని చంపేద్దే. మీ అదృష్టం బాగుండి మీరు బతికారు. ఇప్పుడు ఆ దెయ్యాన్ని చంపగలిగేది మీరిద్దరే. అలా వెళ్తే మీకు ఒక తొవ్వితే ఇంత రాయి దొరికింది. ఆ రాయి తెచ్చుకుని నా దగ్గర తీసుకురండి. ఓకే ఆశీర్ బాబా. ఇక్కడే ఉంటుంది ఏదో ఎత్తుగా ఉంది. ఇక్కడ ఏంటో చూడు. సాయి మాంత్రిక చెప్పిన రాయిలు కదా. మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం. ఇగో బాబా దొరికినాయి శక్తులు. అమావాస్య రోజు ఈ రెండు ఏకం చేస్తే మీకొట్టి తెలుస్తుంది. అది తీసుకుని భైరవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అర్థం చెయ్యండి. ఇగోండి. సరే స్వామి వెళ్ళండి. మీకు టైం తక్కువగా పరిస్థితుల్లో భైరవుడి మాటలు నమ్మి ఈ రాయి మట్టికి ఇవ్వకండి. వేరే వేరే రూపాల్లో కూడా రావచ్చు. జాగ్రత్తగా మళ్ళీ ఆ కొంపకెళ్ళండి. అది భైరవుడి గురించి తెలుసుకోవాలి వివరాలు బాగా. ఆడి గురించి ఆయన చంపి వెళ్ళాలి. భయపడకూడదు. ఆశీర్వదించాలి. మనం తప్పుకోకూడదు. ఇందులో భైరవుడు కాలు రాక్షసుడు ఉన్నాడు.
పార్ట్ 2 కమింగ్.